ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విధులలో ఎంత మాత్రం అలసత్వం నిర్లక్ష్యం వహించరాదని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల విధుల్లో పాల్గొనే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, స్క్వాడ్ సభ్యులకు ఒంగోలులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఆయా కేంద్రాలలో పరీక్షల నిర్వహణలో మీదే కీలక పాత్ర అని చెప్పారు. పరీక్షా కేంద్రాలపై చీఫ్ సూపరింటెండెంట్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం చేస్తున్న డ్యూటీయే కదా అని తేలిగ్గా తీసుకునే ఆలోచన ధోరణి ఉండరాదని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వేటిని అనుమతించరాదని స్పష్టం చేశారు. తనిఖీలు, పరీక్షల నిర్వహణలో పకడ్బందీగా ఉండాలని, అలాగని విద్యార్థులు ఒత్తిడి గురయ్యేలా వారి పట్ల అనుచితంగా వ్యవహరించరాదని కలెక్టర్ చెప్పారు. తమ కేంద్రాల్లో పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్ అని అన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి జిల్లా యంత్రాంగానికి అప్రతిష్ట తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణకు సమయం ఉన్నందున ఆయా పరీక్ష కేంద్రాలపై అవగాహన కోసం ముందుగానే వెళ్లి పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. హాల్ టికెట్లపైన విద్యార్థులు చదువుతున్న కాలేజీల ప్రిన్సిపాల్ సంతకం ఖచ్చితంగా ఉండాలనే నిబంధన ఏమీ లేదని కలెక్టర్ తెలిపారు. హాల్ టికెట్లు మంజూరు చేయాలంటే పెండింగ్ లో ఉన్న కాలేజ్ మెస్ ఫీజు చెల్లించాలని విద్యార్థులపైన ప్రైవేటు కాలేజీలు ఒత్తిడి చేస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వాట్సాప్ ద్వారాను విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఐఓ సైమన్ విక్టర్, ఇంటర్మీడియట్ పరీక్షల స్పెషల్ ఆఫీసర్ ఐ శ్రీనివాసరావు, ఎగ్జామ్స్ కంట్రోలర్ వివి సుబ్బారావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు ఆంజనేయులు, చంద్రశేఖర్, కోటేశ్వరరావు, స్వరూపరాణి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫేక్ న్యూస్ వాళ్ళు సర్క్యులేట్ చేయడానికి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అదేవిధంగా వాట్ ఆర్ ద మెషర్స్ వీ హ్యావ్ టు టేకన్ అని ఒక్కొక్క ఆఫీసర్ వైజ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్ గా స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. 2 days ముందు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా అందరు కలెక్టర్స్ అదేవిధంగా ఆర్ఐఓఎస్ బీసీ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా సో ఈసారి చాలా చక్కగా మనము ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్స్ అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, దీంట్లో ఏంటి కొత్తగా ఉంది అన్న ఒక ఫీలింగ్ మీకు కూడా రావచ్చు. బికాస్ దీంట్లో మెనీ పీపుల్ కూడా ఆల్రెడీ ఫర్ మెనీ ఇయర్స్ who might be conducting these exams, but every exam like a election, it's like a new experience ఉంటుంది. సో దీంట్లో అందరూ కూడా క్యాషువల్ గా తీసుకోకండి. బికాస్ ఏదైనా ఎక్కడైనా ఒక్క ఇన్సిడెంట్ జరిగితే కూడా సో దట్ వోంట్ బి గుడ్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు, సో అట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్స్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ముఖ్యంగా క్వశ్చన్ పేపర్స్ మీకు ఏదైతే మీకు స్ట్రాంగ్ రూమ్ నుంచి మీకు స్టోరేజ్ పాయింట్ నుంచి మీ ఎగ్జామినేషన్ సెంటర్, సో దాంట్లో తీసుకువెళ్ళడంలో సో ఎక్కడ కూడా 8:30 ముందు ఓపెన్ చేయకూడదు అని చెప్పి ఉన్నారు. ఇన్ ఎగ్జామినేషన్ ఆల్సో లైక్ ఎలక్షన్స్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నామో అది టు బి ఫాలోడ్ యాజ్ సచ్. దాంట్లో 8:30 అంటే ఓకే 8:25 ఓపెన్ చేయడం కూడా 8:30 అంటే 8:30 ఇలాంటి నాన్ ప్రాక్టీస్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో అది కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ సెంటర్ లో అయినా ఎక్కడ కూడా ఇట్ షుడ్ నాట్ బి దట్ పర్టికులర్ సెంటర్ లో ఇలా జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళు సరిగా చూసుకోలేదు, బయటకు వస్తే దెన్ కన్సర్న్ ఎవరైతే ఆ సెంటర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా యుడ్ బి ఇన్ ట్రబుల్. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. 3 members మీ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, custodians. It's your responsibility right from question paper ని మీ స్ట్రాంగ్ రూమ్ నుంచి మీ సెంటర్ వరకు తీసుకువెళ్ళడం, తర్వాత ఎగ్జామ్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడం, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆన్సర్ బుక్లెట్స్ ని వెనక్కి తీసుకురావడం. దీని వరకు మీ రోల్ ఉంటుంది.
సో యు ఆల్ నో, నేను అగైన్ మళ్ళీ చెప్పడానికి అవసరం లేదు. సో యు ఆల్ నో యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ ఫాలో ఇట్. బికాస్ ప్రాబ్లమ్స్ రాని వైపు ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎవ్రీవన్ వుడ్ బి ఇన్ ట్రబుల్. అనవసరంగా డిస్ట్రిక్ట్ చెడ్డ పేరు వస్తుంది. టేక్ ఇట్ వెరీ ఫార్మ్లీ. సో అందరూ కూడా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా బయటకి వెళ్ళాలి. బికాస్ ఫేక్ న్యూస్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా సీరియస్ గా స్టేట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది వస్తే మాత్రం విల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్ ఫైల్ చేస్తాం. దెన్ యువర్ మాల్ ప్రాక్టీసెస్ అది మీరు చాలా యూ టాక్ టు ద సెంటర్స్ ఇన్ఛార్జ్, అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్, అక్కడ ఉన్న స్టాఫ్స్ తో కూడా ఎవరెవరు ఆ రోజు తిరగవచ్చో వారితో మీరు ముందే మాట్లాడి చాలా క్లియర్ గా బ్రీఫింగ్ ఇచ్చేసేయండి. దట్ ఈస్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ సూపరింటెండెంట్స్. మనము ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నారో కొన్ని చోట్ల ఎవరైనా హాల్ టికెట్ ఇవ్వడానికి స్టూడెంట్స్ తో ఫీజు డ్యూస్ పే చేయండి అప్పుడే ఇస్తాము, అటువంటి ఇన్సిడెంట్స్ మన డిస్ట్రిక్ట్ వస్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ కూడా చెప్పి ఉన్నాము, హాల్ టికెట్ లో ఎటువంటి సిగ్నేచర్ అనేది అవసరం లేదు. వారు స్టూడెంట్స్ డైరెక్ట్ గానే వారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉన్నాము దాంట్లో వారు హాయ్ మెసేజ్ పంపిస్తే హాల్ టికెట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఊరికి అక్కడ ఆ రోజు స్టూడెంట్స్ తో ఇక్కడ సైన్ లేదు, ప్రిన్సిపల్ సైన్ లేదు, అది లేదు, ఇది లేదని మీరు వారిని ఇబ్బంది పెట్టడానికి లేదు. సో అవి అన్ని కూడా యూ షుడ్ బి క్లియర్. వాట్ ఈస్ ద వ్యాలిడ్ హాల్ టికెట్ అనేది మీకు ఐడియా ఉండాలి. అప్పుడు ఒక రోజు ముందు కాదు నా పక్కన ఉన్న సిఎస్ చెప్పారు, దాంట్లో వారి ప్రిన్సిపల్ సైన్ చెప్పారట, ఇటువంటి బికాస్ ఎగ్జామ్స్ ముందు ఇటువంటి రూమర్స్ మీ బదులునే వస్తున్నాయి. ఎందుకంటే సేఫ్ గా మనము ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉంటేనే తీసుకుంటాము, అలా ఉంటే బాగుంటుంది, ఎవరైనా ఫోర్స్ చేసి హాల్ టికెట్ తీసుకొస్తారని కొత్త ఇది ఏదైనా చెప్తారు. సో అప్పుడు బీ క్లియర్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే యువర్ ఆర్ఐఓ ఇస్ ద నోడల్ పర్సన్, అతనితో మీరు క్లారిఫై చేస్తారు. మీరే ఒక డెసిషన్ తీసుకుని అక్కడ అనవసరంగా పిల్లల్ని స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదు. అండ్ వారు ఇంత కష్టపడి వారు తయారు చేసుకుని ఎగ్జామ్ కి వస్తున్నారు. ఇట్ షుడ్ బి ప్రాపర్. వారు ఎగ్జామ్ మార్నింగ్ వస్తున్నప్పుడే అక్కడ ఫ్రిస్కీ కానీ ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి స్ట్రిక్ట్ బట్ ఫ్రెండ్లీ వేలో వారి దగ్గర బిహేవ్ చేసుకోవాలి. ఇది కూడా అక్కడ ఎవరైతే స్టాఫ్స్ ఉంటారో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వారికి బ్రీఫ్ చేసి అక్కడికి ఎగ్జామ్స్ కు వస్తున్న పిల్లల్ని ఎటువంటి అంటే ప్రెషర్ పెట్టకూడదు. అంటే నేను వారితో వెళ్ళి సరిగా మాట్లాడలేదు, కొద్దిగా గట్టిగా వారితో మాట్లాడుతుంటే కూడా చిన్నపిల్లలు వారు ప్రెషర్ లో వచ్చేస్తారు. సో దట్ విల్ అఫెక్ట్ ఎగ్జామ్స్ ఆల్సో. యూ వోంట్ అండర్స్టాండ్ బికాస్ వారు ఎంత చదివి ఎంత వచ్చినా ఆ మార్నింగ్ ఒకరు ఎవరో వెళ్ళి అతన్ని అదేదో పాపని తింటే దట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. షుడ్ బి ఎ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, అది ఎన్షూర్ చేసుకోవాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో మన జిల్లాలో చాలా పీస్ఫుల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ కంప్లైంట్స్ లేకుండా, అదేవిధంగా స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఒక మంచి వాతావరణంలో ఇక్కడ మనం ఈ ఎగ్జామినేషన్ ని నిర్వహించాలి. దానికి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతూ ఈరోజు మరి పరీక్షా యంత్రాంగానికి సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, స్క్వాడ్స్ మరికి ప్రత్యేకమైన ఓరియంటేషన్ ట్రైనింగ్ క్లాసు స్థానిక ఒంగోలులోని ఏకేవికే జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మరి గౌరవనీయులైన కలెక్టర్ గారు మరి హాజరు కావడం జరిగింది. వారు పలు సూచనలు చీఫ్ సూపరింటెండెంట్కు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కు అందించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారి శ్రీ వివి సుబ్బారావు గారు కూడా మరి హాజరయ్యారు. వారు కూడా మరి రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ పరీక్షలు నిర్వహించే విధానాన్ని కూడా చీఫ్ సూపరింటెండెంట్లకు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు కట్టుదిట్టమైన సూచనలు, ఏర్పాట్లన్నింటినీ పరిశీలించడం జరిగింది.